సమాజంలో ఒక నిరాశ అనేది బయలైంది. వాస్తవానికి గత 60 సంవత్సరాలుగా సమాజంలో ఏం జరిగింది అందరికీ తెలుసు. ఏదో కొందరు పెద్ద మనుషులే వాళ్ళే ఎన్నుకోవడం, వాళ్ళే చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కొంత పరివర్తన జరిగింది. ఇవాళ 1781 మందికి సభ్యత్వం, 5,000 నిండిన వాళ్ళ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 32 పండిలను ఇవాళ 52 పండిలకు పెంచడం జరిగింది. ఈ విషయంలో గతంలో వాళ్ళతో మేము చర్చలు జరిగినప్పుడు చాలాసార్లు ఏమైంది, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ప్రకటనలు జరిగినాయి, నామినేషన్ వేసిండు, నేను అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, ఎంతో ఖర్చులు పెట్టి వ్యయప్రయాల కొరకు ప్రచారం చేస్తున్నాం, చాలా ప్రచార సాహిత్యాన్ని తయారు చేస్తున్నాం. ఈ టైంలో ఇది ఎన్నికలు తెచ్చి ఎన్నికల మీద స్టే తెచ్చి ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసి ఏదైతే ఫ్లైట్ నెంబర్లో వస్తుందో ఇంట్లో ఓటేసే హక్కును లేకపోవడం, నిలబడే హక్కు లేకపోవడం అని కొత్తగా అయిన పండి మెంబర్లు వస్తుందా ఇప్పుడు ఉన్నదా అధికారం లేదా అనేది ఇంకా క్లియర్ కాలేదు. ఎందుకంటే పాత ఘటనలా అలా లేవు. విధంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది. ఈ తీర్పు ఏదైతే కోర్టులో తెచ్చిరో ఇది సమాజానికి వెన్నుపోటని నేను భావిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి దేశము ఒకప్పుడు నియంత్రణ పాలనలు ఉన్న దేశాలు సుతా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఇదైన ప్రజలకు హక్కులు ఇస్తున్నాయి, పరివర్తన వస్తుంది. మన సమాజంలో సుతా పరివర్తన వచ్చింది. మళ్ళీ అదే 100-150 మంది కూకొని నువ్వు చేయలేదు నేను చేయలేదు, నాకు 2 పదవులు నీకు 2 పదవులు అని పంచుకుంటే ప్రజాస్వామ్యమా? ఇప్పుడు సమాజం మీద సమాజ బిడ్డలకు ఏదైతే గౌరవం పెరిగిందో ఆ గౌరవం సుతా ఇప్పుడు పోతుంది ఈ చర్య వల్ల. ఇది మంచి పద్ధతి కాదు అని ఇలా సమాజంలో ఒక నిరాశ వ్యాప్తి చెందింది. నిన్నటి నుంచి నాకు ఎవరు కలిసినా ఎవరు ఫోన్ చేసినా అన్న ఇదేం జరిగింది. విచిత్రం. నాకు తెలిసిన వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనాక సాధారణంగా ఎన్నికలు ఆపబడవు. భలే ఇలా హైకోర్టు ఏ నిబంధన ప్రకారం ఇచ్చిందో ఇవ్వచ్చు, నేనే వకీలు కాదు, వాళ్ళ నిబంధనలు వాళ్ళు. కానీ ఏదైనా కోర్టుకు ఎన్నికలు ఆపిన ప్రక్రియ ఏదైతున్నదో ఇది మంచి పద్ధతి కాదు. దీని అందరికీ నిరాశజనకం. అందరు మేము మోసపోయినాం అని ఒక భావనలో ఇవాళ సమాజ బిడ్డలు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తిరుపతి గారు, ఈ స్టేట్ ఇచ్చిన ఒక నెల తగదు కూడా అధ్యక్ష పదవిలో పోటీలో ఉన్నాడు. కానీ అతని మీద మీ అభిప్రాయం, ఈ స్టేట్ ఇచ్చింది అతనే కాబట్టి దాని మీద అతని మీద మీ అభిప్రాయం? నేను ఒక అధ్యక్ష అభ్యర్థిగా నా ప్రత్యర్థి గురించి నేను చెప్పాల్సి ఏమున్నది, ఆయన ఓటింగ్ భయంతో ఈ ఎన్నికల ప్రచారం రద్దు చేసిందని నేను చెప్తాను. ఆయన ఇలా గెలిచే పరిస్థితులు ఉంటే ఎందుకు తెలుస్తుంది. ఎలా ఎదురుగా ఇప్పుడు నేను కానీ ఇంకా మా ముగ్గురం ప్రత్యర్థులం ఉన్నాం ఆయన ఎదురుగా అధ్యక్ష పదవిలో. అధ్యక్ష రేసులో మేము ముందున్నట్టు బహుశా ఆయనకు అర్థమైనట్టున్నది, ఓటమి భయంతో తెచ్చుకున్నాడని నేను భావిస్తున్నా. తిరుపతి గారు, మీరు లైఫ్ మెంబర్లకు ఇచ్చే సందేశం? ఇప్పుడు లైఫ్ మెంబర్లు అందరూ నిరాశగా ఉన్నారు. వాస్తవం వాళ్ళ నిరాశ ఏదైతుందో అది వాస్తవమే. కానీ ఒకటి వాళ్ళందరూ విచారించాలి. ఇలా కోర్టుకైనా అభ్యర్థిని అడగాలి, మా సంగతి ఇలా మా హక్కు వాళ్ళ హక్కులను ఎవరైతే ఇలా పొడగొట్టారో దాని జవాబుదారి వాళ్ళు ఉంటారు. లైఫ్ మెంబర్ల భవిష్యత్తు ఏంటి అది చెప్పవలసిన బాధ్యత ఇలా లైఫ్ మెంబర్ హక్కులను పొడగొట్టిన వ్యక్తులకు ఉన్నది. కాబట్టి అది వాళ్ళు దాన్ని ఖులాసా చేయాలి. లైఫ్ మెంబర్ని ఏం చేయబోతుంది, వాళ్ళకు మళ్ళీ ఏం హక్కులు కల్పించబోతుంది, మరి ఎన్నికలు వాళ్ళు లేకుండా ఎట్లా జరుపుతారు? అది ఇలా లైఫ్ మెంబర్లతో వాళ్ళని నిలదీస్తారు, వాళ్ళతో జవాబు చెప్పుకునే అధికారం ఉన్నది. హక్కులు ఎవరైతే పొడగొట్టారో వాళ్ళకు జవాబు చెప్తే బాధ్యత కలిగి ఉన్నారు. ఆ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఇది ఒక్కరిద్దరికి కాదు, ఒక పూర సమాజానికి సంబంధించిన విషయం. విస్తృతమైన మన పద్మశాలి సమాజం ఇలా విచిత్రం ఏంటంటే వాళ్ళ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఎక్కడైనా కేసు గెలిచినోడు సంబరాలు చేసుకుంటాడు, ఓడినోడు బాధపడతాడు, కానీ ఇక్కడ గెలిచినోడు బాధపడుతుండు. నేను అనుకుంటున్నా ఆత్మ అనే ఒక అంతరాత్మ అనే వాళ్ళకు తప్పకుండా వాళ్ళు బాధపడుతుండ్రు. ఏదో ఇట్లా వచ్చింది ఏందబ్బా అని. ఇది వాళ్ళకు వాళ్ళ అంతరాత్మ చెప్పాలి. మరి ఇంతమందికి మేలు చేసిరా కీడు చేసిరా వాళ్ళే చెప్పాలి.